ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లీగంజ్. ₹1 కోటి నగదు ప్రోత్సాహకం అందించిన ప్రభుత్వం. వైఎస్ కంచుకోట పులివెందులలో టీడీపీ ఘన విజయం. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్. భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. పులివెందులలో టీడీపీ గెలుపుపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి. రిగ్గింగ్ చేసి గెలిచారు అంటూ కీలక వ్యాఖ్యలు. నేడు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి జిల్లాకు ₹1 కోటి రిలీజ్ చేసిన ప్రభుత్వం. మోదీ 3వసారి ప్రధాని అయినప్పుడే మాకు అనుమానాలు వచ్చాయి. మోదీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమన్న కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సింగర్ రాహుల్ సిప్లీగంజ్. ఇటీవల రాహుల్ సిప్లీగంజ్ కు ₹1 కోటి నగదు ప్రోత్సాహకం అందించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సింగర్ రాహుల్ సిప్లీగంజ్. కాగా ఇటీవల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగర్ రాహుల్ సిప్లీగంజ్ కు ₹1 కోటి నజరానా ప్రకటించారు. RRR సినిమాలోని నాటు నాటు పాట ద్వారా ఆస్కార్ స్థాయి వరకు ఎదిగారు రాహుల్ సిప్లీగంజ్. ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 4 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి భార్య 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. పలువురు టీడీపీ నాయకులు స్పందించారు. వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. నమస్కారం. లక్ష్మీభరద్వాడ పులివెందుల్లో టీడీపీ జెండా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచింది. ఆ ప్రజాస్వామ్యానికి గెలుపుని అధికారికంగా ఇచ్చారు. లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. డిపాజిట్లు కోల్పోయారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత. ధర్మానికి తూట్లు పడేటప్పుడు అధర్మం 1000 తలలు దాల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ధర్మచక్రం పుట్టుకొస్తుంది. సో ధర్మాన్ని రక్షిస్తూ భూమి మీద కాళ్ళు నిలబెడుతూ ముందుకు నడవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ మా. మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా మా. అందరూ అవునమ్మా. అవునవునమ్మా. చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా. అమ్మా మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అందరూ చివరికి ఒకే ఫ్యామిలీ. అవునమ్మా. ఓకే మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం మా.
థ్యాంక్ యూ అండి. ఓకే జై తెలుగుదేశం. జై తెలుగుదేశం Take care అండి. ఓకే మా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే నమస్కారం అండి. నమస్తే మా నమస్తే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు, ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఎలక్షన్ ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా ఎందుకు మాట్లాడు? 12.5% హెచ్చరించింది. గత 3 రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగి నేలకూలాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ తరుణంలో 2 తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఇవాళ సెక్రటేరియట్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు 1 కోటి విడుదల చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి లోతట్టు ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశించారు. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం జెండా ఎగిరింది. తాజాగా ఈ ఫలితాలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ నిజమైన పోటీ జరిగి టీడీపీ గెలిచి ఉంటే బాధ ఉండేది. ఇలా గెలవడం ఒక గెలుపు కాదు, గెలిచారని మీరు అనుకోవడమే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. మీరు వేయించిన దొంగ ఓటర్లు కూడా మీ పార్టీ గెలిచిందని అనుకోరు. పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేస్తే ఎన్నిక అంటారా అని అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. దానికి మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకు లేక ఇంత వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్య పెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే 0 ఫేర్ టికెట్ జారీ మొదలవుతుంది. విజయవాడ పిఎన్ బస్టాండ్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఏపీలో నివాసం ఉంటున్నట్లు ధృవీకరణ ఉన్న బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చేయొచ్చు. అర్హులైన ప్రయాణికులకు 0 ఫేర్ టికెట్ ఇస్తారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా.
దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇచ్చారు. ఓట్ల చోరీపై పోరాడుతున్న రాహుల్ గాంధీకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఊహించని విధంగా మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే తమకు అనుమానాలు వచ్చాయని జగ్గారెడ్డి అన్నారు. మారుమూల గ్రామాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలిచేందుకు ప్రణాళికలు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ దమ్మున్నోళ్లమేనని, కోమటిరెడ్డి సోదరులు కూడా దమ్మున్న వాళ్లేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఇది కూడా ఇప్పుడు వాళ్ళకేముంది, బీజేపీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు వచ్చినా మావోడే, జగన్ వచ్చినా మావోడే. కాంగ్రెస్ నేతలంతా దమ్మున్నోళ్లే. కాంగ్రెస్ అంటేనే దమ్మున్న పార్టీ. కోమటిరెడ్డి, ఉత్తమ్, రేవంత్ సహా అంతా దమ్మున్నోళ్లే అన్నారు జగ్గారెడ్డి. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల సెప్టెంబర్ 17 లేదా 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ వస్తారో రారో ముందే స్పష్టత ఇవ్వాలని సూచించారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపుతామంటే కుదరదు అని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటే వైసీపీకి 2 ప్రశ్నలు కేటాయిస్తాం, లేకపోతే వాటిని ఇతర పార్టీలకు కేటాయిస్తామని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. కాదు అంచేత సభ్యులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి, తప్పనిసరిగా క్వశ్చన్లు వేయండి. నేను అలర్ట్ చేస్తున్నాను మీకు 2 క్వశ్చన్లు, ప్రతిరోజు 2 క్వశ్చన్లు వస్తాయి. మీరు వచ్చే క్వశ్చన్లు మాట్లాడండి అసెంబ్లీలో, దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది. యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీ ప్రాంత సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి దాని పరిష్కారం కోసం ప్రభుత్వం ద్వారా మీరు ఆన్సర్ తీసుకోవాలి. అది మీ బాధ్యత. కానీ మీరు రావట్లేదు. నేనేమన్నానంటే మీరు వస్తారా రాదా క్లారిటీ ఇవ్వండి. వచ్చే అసెంబ్లీకి మీరు వస్తానంటే మీరు ఇంటికి వచ్చి అలర్ట్ చేస్తాను. మీరు రానని చెప్తే రానని చెప్పండి. ఆ 2 క్వశ్చన్లు ఇంకో పార్టీకి అలర్ట్ చేస్తాను. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.